ఆ న్యాయం జరగలేదంటే ఏ బిడ్డ ఆవేదన ఆ విధంగానే ఉంటది. అంటే సిబిఐని ఇక్కడ తప్పు పెట్టారు, న్యాయ వ్యవస్థను తప్పు పట్టారు. అంటే జడ్జిలుగా తిట్టినటువంటి వ్యక్తులను చూస్తాం మేము రాజకీయ పార్టీలో మనం చూసాం. కానీ ఇవాళ సిబిఐని తప్పు పట్టారు అంటే ఆమె క్లియర్ గా చెప్తున్నారు. ఆమె ఎడ్యుకేటెడ్ కాదు. ఎన్నో మర్డర్ కేసులోనే కానీ ఎన్నో విషయాల్లో పోస్ట్ మార్టం చేసేటువంటి ఒక పంచనామాల్లో కానీ ఇలాంటి వాటిలో కూడా డాక్టర్స్ కి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ సునీత గారు ఈ రోజు మాట్లాడారంటే ఆమె మాట్లాడినటువంటి ప్రతి మాటలోనే న్యాయం ఉంది. న్యాయం జరగలేదు కాబట్టి ఆమె సిబిఐ సంస్థలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వెళ్ళాలి అన్న విషయాన్ని. అంటే ప్రజలకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ వివేకానంద రెడ్డి గారికి వేరే మ్యారేజ్ అయిందనో లేకపోతే వేరే అమ్మాయితో సంబంధం ఉందనో వేరే ఆయన చనిపోయిన తర్వాత ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే అది సైడ్ ట్రాక్ కింద తీసుకువెళ్ళడానికి, అంటే ఒక గొడ్ల పోటుతో నరకడానికి ఆ అమ్మ నిజంగా వివేకానంద రెడ్డి గారికి అలాంటి ఇలీగల్ కాంటాక్ట్స్ ఉంటే కనుక అంతకు ముందు ఎప్పుడు బయటపడలే. ఒక ఆమె ఆయన చనిపోయిన తర్వాత తెర మీదకి వచ్చేట అది ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారేమో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇందులో నిందితుల్ని తప్పించడం కోసం, నేరస్తుల్ని రక్షించడం కోసం కూడా ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేశారేమో. ప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. ఓకే కృష్ణమ్మా, చిన్న సబ్మిషన్ అమ్మా, ఏం లేదు. ఫస్ట్ థింగ్ సునీతమ్మ డాక్టర్. రెండోది వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత పోస్ట్ మార్టం లో సునీతమ్మ గారు పార్టిసిపేట్ చేశారు. రెండోది ఫస్ట్ థింగ్ ఆయనకి గొడ్డలతో నరికిన నరుకుడికి వెనక మెదడు బయటికి వచ్చేసింది. మెదడు బయటకు వచ్చిన వ్యక్తి లెటర్ రాయగలరా ఇలాంటివన్నీ కోణాల్లో ఆవిడ ఆలోచించుకుంటే చాలా బెటర్. తర్వాత చెయ్యి అడ్డు పెట్టాడు ఆయన గొడ్డలతో నరుకుతుంటే. బలహీనంగా కాకుండా చాలా భయంకరంగా చేతి మీద 2 ముక్కలైనట్టు నరకబడి ఉంది. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో లెటర్ ఎంత వరకు సముచితం? తర్వాత కాన్షియస్ లో లేని వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అన్నది ఆవిడ ఒక డాక్టర్ గా ఆవిడ చెప్తే మనం సంతోషిస్తాం. కానీ మీరు చెప్తున్నట్టు ఆవిడ ఒక డాక్టర్ అయ్యిండు కూడా ఒక ఆడపిల్లకి నిజంగా కోణంలో మాట్లాడితే సింపతి గెయిన్ అవుతుంది తప్ప వాస్తవాన్ని గ్రహించట్లేదు ప్రజలు. మీరు కూడా కొంచెం గ్రహించే ప్రార్థన. పోస్ట్ మార్టం అప్పుడు షీఈస్ ద ఎవిడెన్స్, షీఈస్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ పోస్ట్ మార్టం. మీ దగ్గర లేకపోతే నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా కూడా విత్ ఎవిడెన్సెస్. అదే అభిషేక్ రెడ్డి అనేటువంటి డాక్టర్ కూడా ఎందుకు తప్పబడ్డారు, ఎందుకు ఆయన హత్య చేయబడ్డారు అనేది అది కూడా నిజాలు బయటకు వస్తే సార్ అప్పుడు పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టరే కాబట్టి ఆయన ఎందుకు హత్య చేయబడ్డాడన్న విషయం మీద కూడా ఒక దర్యాప్తు చేస్తే కనుక అది కూడా బాగుంటది. ఒక వ్యక్తిని నరుకుతున్నారంటే చేతులు కాళ్ళు అడ్డు పెట్టుకోవడం అనేది అది ఒక ప్లాన్ గా ప్రీ ప్లాన్ గా అక్కడ మర్డర్ జరుగుతుందని క్లియర్ గా తెలిస్తే ఇవాళ సిబిఐ ఆ కేసును క్లోజ్ చేస్తుందంటే నిజంగా న్యాయ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది ప్రజలకైతే మాత్రం. అంటే అక్కడ సునీతారెడ్డి గారు అక్కడ పోస్ట్ మార్టం చేశారు, అక్కడ ఆమె కూడా ఉన్నారని చెప్తున్నారు. కానీ అభిషేక్ రెడ్డి గారు ఎందుకు చనిపోయారన్న దాని మీద కూడా వాస్తవాలు వెలుగులోకి రావాలి. అది కూడా సిబిఐ దర్యాప్తులో ఎందుకు పూర్తిగా సిబిఐ కొమ్ము కాస్తుంది, వీళ్ళని పట్టించుకోకుండా అంటే వీళ్ళని నేరస్తులు తప్పించుకుని క్లియర్ గా వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు సిబిఐ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలకి సిబిఐ సమాధానం చెప్పాలి, అలాగే న్యాయ వ్యవస్థకు సమాధానం చెప్పాలి. ఈ విషయం ఇలా ఉంటే ఏంటి మీ ఇప్పుడైతే పుట్టా మహేష్ గారు ఎంపీ, టీడీపీ ఎంపీ, నెక్స్ట్ మీ ప్రతినిధి ఎవరో ఒక మీ జనసేన ఆయన ఒకళ్ళు ఉన్నారని చెప్పి ప్రసాద్ గారు చెప్తున్నారు. మీకేమన్నా అవగాహన ఉందా ఎవరనేది? నెక్స్ట్ ఇలాంటి విషయంలో ఎవరైనా ఉన్నారా సార్? రద్దు చేయడానికో లేకపోతే తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికో వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ప్రజలు ఎవరు నమ్మరు. కానీ జనసేనలో జరుగుతూ ఒక పద్ధతిలో జరుగుతూ గతంలో ఇప్పుడు మీ శ్రీకాళహస్తి విషయం కావచ్చు, మొన్న జరిగిన అరవ శ్రీధర్ గారి విషయం ఉంటే కొన్ని ఊహాగానాలకి బలం చేకూరుతాయని ప్రజల్లో ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. లక్ష్మీనాథ్ గారు ఒక విషయం అండి, వినితా కోట గారి విషయం కూడా చూసాం. అది ఒక ఆడబిడ్డకి తీసుకెళ్లి అక్క అని పేరు వేయించుకుంటే చేతి మీద అది కూడా అక్రమ సంబంధం అంటగట్టినటువంటి పరిస్థితిని చూసాం ఆ రోజు. నిజంగా అలా చేయడం అనేది తప్పే వినితా కోట గారు. అది కూడా ఆమెకి ముందుగానే స్పందించుంటే గనక అంతవరకు కూడా ఆమె వెళ్ళేది కాదు. అంటే అన్ని చేతులు దాటిపోయిన తర్వాత ఒక ఆడబిడ్డ పోరాడి ఏం చేయాలో తెలియని స్థితిలో ఒక ఆడవాళ్ళు మాన ప్రాణాల రక్షణ అంటారు కదండి, తన బెడ్రూమ్ లోనే వీడియోస్ పెట్టేంత స్థితికి వచ్చిన తర్వాత ఆమె ఆ రోజు చేసినటువంటి అదే వెనకాల ఆమెకు సహకరించిన వాళ్ళు కావచ్చు, అది నిజాలు తేలవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఆ రోజు కూడా మా పార్టీ వెంటనే
బయటకు బహిష్కరణ చేసింది. అరవ శ్రీధర్ గారి విషయంలో కూడా సేమ్ అదే విధంగా ఆయన మీద ఎంక్వైరీ చేసింది. ఇవాళ టీడీపీ పార్టీ కూడా మీరు చూసుకొచ్చింది, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అది వంశీ గారు మాట్లాడతారు కాబట్టి నేను మాట్లాడలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా వెనకాల వేసుకుని తిరగలేదండి. మనం చూసాము దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు గారు లాంటి వ్యక్తిని, అలాగే ఎంపీ గోరింట్ల మాధవ్ గారిని, అంబటి రాంబాబు, ఇంకా చాలా మంది, ఆ లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్ద క్యాంటాడ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా వేసుకుని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేది, వీళ్ళ మమ్మల్ని అడిగేది. నిజంగా మా నాయకులు క్రమశిక్షణ తప్పి ఉంటే కనుక ఖచ్చితంగా మా పార్టీని యాక్షన్ తీసుకుంటూ ఉన్నాయి. ఇవాళ వెంటనే ఎంపీ గారిని అంటే దూరం పెట్టారు, సస్పెండ్ చేశారు, వేరే రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు. మిథున్ రెడ్డి గారి మీద కేసులు రాలేదండి మన మధ్య కుంభకోణంలో, ఆయన జైలుకి వెళ్ళలేదా? ఆయన వెళ్తేనేమో ప్రజానాయకుడు జైల్లో పెట్టేశారు, కుడిమి ప్రభుత్వమేమో అణిచివేతలకు గురి చేసేస్తుంది అని లాంఛనాదాలు పెట్టేస్తారు. వేరే ఎంపీ మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ ఎలిగేషన్స్ వచ్చినంటే మేము వెంటనే పార్టీ నుంచి తీసేయాలి, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంటే వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా అని తేలకుండానే మేము వెంటనే యాక్షన్ తీసుకున్న పార్టీ నుంచి ఒక్కొక్కరిని సాగనంపేయాలి. అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే కృష్ణవేణి గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతాం. మీ అభిప్రాయం అర్థమైంది. మనతోటి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, ఏంటి సార్ ఈ పుట్టా మధు గారి విషయం ఏంటి? ఒకటి ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ టీడీపీ పార్టీకి 10 మందికి చెప్పాల్సిన ఆయన పరిస్థితి ఈ విధంగా ఉంది. మరో కోణం వైఎస్ సునీత గారు ఏదైతే ఉందో సిబిఐ మీద ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ రెండింటికి మరి ఏం చెప్తారు? అసలు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని మీరు భావిస్తున్నారా? లక్ష్మీనాథ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. మీకు, కృష్ణవేణి గారికి, కేఎస్ ప్రసాద్ గారికి. ఉన్నారా సార్ ప్రసాద్ గారు? ఉన్నారు. ఓకే. కేఎస్ ప్రసాద్ గారికి, ఎల్ఎం మోహన్ రెడ్డి గారికి, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా సార్, ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యి పోరాడాల్సినటువంటి భూతం డ్రగ్స్. అట్లాంటి వ్యవహారంలో మా పార్టీ ఎంపీఏ విమర్శలు ఎదుర్కోవడం, అండ్ ఆల్సో అతను ఆ ప్రాంతంలో ఉండి పోలీసులకు పట్టుబట్టం ఏదైతే ఉందో మమ్మల్ని కూడా చాలా బాధింపదగ్గటువంటి విషయాలు అవన్నీ కూడా. ఓ పక్క మా అధినేత చంద్రబాబు నాయుడు గారు